హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ సబ్కాన్షియస్ మైండ్లో మనసు ఒక నమోదు చేసే యంత్రం. అది ఎప్పుడూ అలవాటుగా ఆలోచించి పునరుత్పత్తి చేస్తుంది. అవతల వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తున్నారంటే మీ గురించి మీరు మంచిగా ఆలోచిస్తున్నారని అర్థం. ద్వేషము, కోపము నిండిన ఆలోచన మానసికంగా విషం లాంటిది. గురించి చెడుగా ఆలోచించకండి. దాని అర్థం మీ గురించి మీరు చెడుగా ఆలోచిస్తున్నారని. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించేది మీరు ఒక్కరే. ఇతరులను మోసం, దోపిడీ, దగా చేస్తే మీకు మీరు లేని నష్టం, పరిమితి సృష్టించుకున్నట్టే. మీ సబ్కాన్షియస్ మైండ్ మీ అంతరంగంలోని ప్రేరణని, ఆలోచనలని, భావాలని నమోదు చేస్తుంది. అవి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నష్టం, పరిమితులు, ఇబ్బందులు లెక్కలేని విధులుగా మీ దగ్గరకు చేరుకుంటాయి. ఇతరుల పట్ల మీరు చేసే పనులు మీరు చేసుకుంటున్నారు. మీరు చేసే మంచి, చూపించే దయ, అందించే ప్రేమ అన్నీ ఎన్నో రెట్లు పెరిగి మీకు మళ్ళీ వచ్చి చేరతాయి. ఇతరుల గురించి మీరు ఆలోచించే పద్ధతికి మీరే బాధ్యతలు. గుర్తుంచుకోండి, మీరు వాళ్ళ గురించి ఆలోచించే పద్ధతికి వాళ్ళు బాధ్యతలు కారు. మీ ఆలోచనలు పునరుత్పత్తి చెందుతాయి. అవతల వ్యక్తి గురించి ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? మీ మనసులోని మాటలు మీ సిద్ధమైన ఆలోచనలకి, భావాలకి ప్రతినిధులు. వాటిని ఇతరులు మీ పట్ల స్పందించే తీరులో మీరు భావిస్తారు. మనసులోని మాటలు మీ సిద్ధమైన ఆలోచనలకి, భావాలకి ప్రతినిధులు. వాటిని ఇతరులు మీ పట్ల స్పందించే తీరులో మీరు అనుభవిస్తారు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అదే ఇతరుల కోసం కూడా కోరుకోండి. సామరస్యంతో కూడిన మానవ సంబంధాలకి ఇదే కీలకం. అవతల వ్యక్తిని మీరు అనుమతిస్తే గాని వాళ్ళు మీకు కోపాన్ని, విసుగుని తెప్పించలేరు. మీ ఆలోచన సృజనాత్మకమైనది. మీరు అవతల వ్యక్తిని ఆశీర్వదించగలరు. మిమ్మల్ని ఎవరైనా అవమానకరమైన మాట అంటే దేవుని శాంతి నీ ఆత్మలో నిండుగాక అని అనే స్వేచ్ఛ మీకుంది. ఇతరులు విజయం, పురోగతి, మంచి, అదృష్టం పట్ల సంతోషపడండి. అలా చేయడం వలన అదృష్టాన్ని మీ వైపుకు ఆకర్షిస్తారు. అవతల వ్యక్తి యొక్క భావోద్వేగాలకు, ప్రలోభాలకు లొంగవద్దు. తృప్తిపరచడం అనేది ఎన్నడూ ఫలితాన్ని సాధించలేదు. ప్రపంచంలో ఏ వ్యక్తికైనా మీరు రుణపడి ఉండేది ఒక్క ప్రేమ మాత్రమే. ఈ ప్రేమ అంటే మీకోసం మీరు ఆశించేదే. అందరి కోసం ఆశించడం, ఆరోగ్యం, ఆనందం, జీవితంలోని అన్ని ఆశీస్సులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.